హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ 49 రాజమండ్రి బ్రాంచ్. సో కపుల్ మా దగ్గరికి వస్తూ ఉంటారండి. ఏంటంటే మాకు ఏజ్ ఫ్యాక్టర్ బట్టి మాకు ఏంటంటే ప్రెగ్నెన్సీస్ అనేవి బట్టి మాకు త్వరగా సక్సెస్ కావాలి మేడం, త్వరగా సక్సెస్ కావాలి డాక్టర్ అని వస్తూ ఉంటారు. మా ఏజ్ ఇంత, బట్ స్టిల్ మాకు పిల్లలు కావాలి, ఎర్లీగా కావాలి, ప్లస్ సక్సెస్ కూడా అవ్వాలండి అని అడుగుతూ ఉంటారు. సో ఈ క్వశ్చన్ సాధారణంగా ఏంటంటే కపుల్ మోర్ దాన్ 35 ఇయర్స్ అడుగుతూ ఉంటారండి. సో 35 ఇయర్స్ దాటిన కపుల్కి ఐవీఎఫ్ ద్వారా త్వరగా సక్సెస్ రావాలంటే ఏం చేయొచ్చు, ఎటువంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి అనేది తెలుసుకోవాలంటే డెఫినెట్గా అనేది మన దగ్గర ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అదేంటంటే మనకి ఒక్కొక్కసారి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో కూడా 35 ఇయర్స్ దాటాక కొంచెం ఒక్కొక్కసారి సక్సెస్ రేట్ తగ్గుతుంది. సో దీన్ని అధిగమించాలంటే మనం పీజీటీఏ ద్వారా వెళ్తే ఏంటంటే మనకి టేక్ హోమ్ బేబీ రేట్ పెరుగుతుంది. పీజీటీఏ ఏంటంటే కొన్ని జెనెటిక్ టెస్ట్, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ డయాగ్నోసిస్ ఫర్ ఎన్యూప్లాయిడీ అనమాట. ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి నార్మల్ బేబీస్ అనేది మనకి ఇన్ఫర్మేషన్ రావటం వల్ల, సో ఏ బేబీ బాగుందో ఆ బేబీనే మనం యూట్రస్లో పెట్టడం వల్ల వాళ్ళకి ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఒక 60% నుంచి 70% వరకు ఇంప్రూవ్ అవుతుందండి. అలాగే వాట్ ఈస్ ద అదర్ మెథడ్ ఆఫ్ ఇంప్రూవింగ్ ఐవీఎఫ్ సక్సెస్ ఇన్ ఉమెన్ మోర్ దాన్ 35 అంటే ఒక్కొక్కసారి ఎరా టెస్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎసే అంటారు. ఈ ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ ఎరే టెస్ట్ చేయటం వల్ల ఏంటంటే మనకి ఒక సర్టన్ టైంలోనే మనం ఎప్పుడైతే మనం ఐవీఎఫ్ ద్వారా ఫామ్ అయిన బేబీస్ని మనం గర్భసంచిలో పెడితే సో వాళ్ళకి సక్సెస్ రేట్ డెఫినెట్గా కన్వెన్షనల్ ఐవీఎఫ్ కంటే ఇంప్రూవ్ అవుతుంది. సో దీన్నే ఎరా టెస్ట్ అనమాట. ఇది అడ్వాన్స్డ్ ఇన్వెస్టిగేషన్. సో దీనివల్ల ఏంటంటే మీకు సక్సెస్ రేటు డెఫినెట్గా కొంత వరకు పెరుగుతుంది. ఆల్మోస్ట్ 60 to 70% అబోవే ఇంప్రూవ్ అవుతుంది. సో పీజీటీఏ ఎరా, సో ఈ రెండు మెథడ్స్ని మీరు ఉపయోగించుకుంటే ఏంటంటే అబోవ్ 35 ఇయర్స్ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రేటు ఇంప్రూవ్ అవుతుంది. సో వాట్ ఈస్ ద అదర్ మెథడ్? ఇంకోటి ఏంటంటే ఐవీఎఫ్లోనే మనం ఇక్సీ ద్వారా వెళ్తే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇన్సెమినేషన్. దీంట్లో ఏంటంటే డైరెక్ట్గా స్పర్మ్ని ఎగ్లోకి ఇంజెక్ట్ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే మనకి ఫర్టిలైజేషన్ ఫెయిల్యూర్స్ అవ్వకుండా మనకి బేబీస్ అనేవి ఫామ్ అవుతాయి. సో దీనివల్ల కూడా మనకి సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. సో ఇంకో మెథడ్ ఏంటంటే ఇందులోనే అడ్వాన్స్డ్ ఇమ్సీ అనమాట. ఇక్సీలోనే అడ్వాన్స్డ్ మెథడ్ ఏంటంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ మార్ఫలాజికల్లీ నార్మల్ స్పర్మ్ని మనం సెలెక్ట్ చేయడం, దాన్నే ఇమ్సీ మెథడ్ అని. స్పర్మ్ని మనము ఇంకా ఫర్దర్గా 3000 టైమ్స్ మ్యాగ్నిఫై చేసి చూడటం వల్ల ఏంటంటే ఏదైతే కరెక్ట్గా ఉన్న స్పర్మ్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. దాన్నే ఇమ్సీ మెథడ్ అంటారు. ఈ ఇమ్సీ మెథడ్ ద్వారా మనము ఐవీఎఫ్ చేస్తే ఏంటంటే గుడ్ బేబీస్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవటం వల్ల ఈ బేబీ మన ఫామ్ అయిన ఎంబ్రీ కూడా హెల్తీగా ఉంటుంది. ఆ హెల్తీ బేబీని మనం ఇంప్లాంట్ చేస్తే ఏంటంటే సక్సెస్ రేట్ కూడా ఇంప్రూవ్ అవుతుందండి. సో దీస్ ఆర్ ద 4 స్టెప్స్ అనమాట విచ్ క్యాన్ ఇంప్రూవ్ ఐవీఎఫ్. సో కొంతమందికి ఏంటంటే 35 ఇయర్స్ దాటిన వాళ్ళు ఓన్ ఎగ్ ద్వారా కూడా ఒకసారి సక్సెస్ అవ్వదండి. అప్పుడు ఏంటంటే డెఫినెట్గా ఎక్కడో ఎగ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది. సో దాన్ని మనం అధిగమించాలంటే థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటారు, దాన్ని డోనార్ oocytes అంటారు. సో దీనివల్ల కూడా ఏంటంటే మనకి సక్సెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దీస్ ఆర్ ద 4 మెథడ్స్ అండి. దీన్ని బట్టి మనము ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 35 ఇయర్స్ అబవ్ వాళ్ళకి ఎర్లీగానే ఇవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ సో మచ్.